హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు. సో మనం రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. నేను మీ మనీ పవర్ బాబా పన్నండి యోగాచార్య యూనివర్స్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ మీద లైక్ అని యాక్టివేట్ చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత ఒకటి మాత్రం మర్చిపోకండి, గోల్డెన్ టైం స్టార్ట్ నవ్ అనండి. ఇది మీకు ఇష్టం లేకపోతే ఒక పని చేయండి. మనకు అందరికి ఇష్టమైన ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు కదా. సో ఆయన ఏమంటారంటే ఒక పంచరత్నాలు రాయండి, వినండి, అనండి అని అంటారు. ఐఎమ్ గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్, ఐఎమ్ గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్ అని అనమంటారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన సర్గస్ లో ఎప్పుడో చెప్పినాడు కానీ ఆయన మాటలు ఐఎమ్ గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ డూ ఇట్ అంటే నేను చేయగలను. ఐఎమ్ గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఆల్వేస్ విత్ మీ, దేవుడు నాతో ఉన్నాడు, ఐఎమ్ ద విన్నర్, నేనే విజయను. సో టుడే ఇస్ మై డే, టుడే ఇస్ మై డే అంటే చిన్న కామెంట్ చేయండి, రోజు చేయండి. రోజు చేస్తే 2000 సార్లు ఒక్కొక్కటి అయింది అనుకోండి, అవి ఫలితాలు వచ్చేస్తాయి. సో నేను గోల్డెన్ టైం స్టార్ట్ అనమాట సింపుల్, ఒకటి అయిపోతే అది అయిపోతుంది. కానీ మీరు అవన్నీ నేను చెప్పిన వినా అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పి విన్నారు కదా, ఆయన మనకు ఆదర్శం కదా. అలా ఫస్ట్ మీరు రాగానే యూట్యూబ్ లో కామెంట్ రూపంలో ఐఎమ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ద విన్నర్, టుడే ఇస్ మై డే. ఈ వీడియో చూడగానే మా శిష్యులు చాలా మంది రాసేస్తారు. సేమ్ మీకు రాకపోతే ఆ ఫీలింగ్ చూసి మీరు కూడా రాయండి. సింపుల్, మీకు పెద్దగా ఇంగ్లీష్ రావాలి ఏం లేదు, వాళ్ళు ఏం రాసినారో అది మీరు కూడా కామెంట్ చేయాలి. సో దీనివల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా టెక్నిక్స్ చాలా ఉపయోగపడుతుంది. సో ఎలా ఉన్నారండి కావ్యశ్రీ గారు? ఓ వెరీ గుడ్, బాగున్నారు. సో మీరందరూ బాగుండాలని నేను ఆల్రెడీ బాగున్నాను. మీకు నేను ఆరోగ్యంగా ఉన్నాను. అందుకే 4 నుంచి ఇబ్బందిగా ఉన్నాను, చాలా ఆరోగ్యంగా కోలుకుంటున్నాను, యోగా చేస్తున్నాను, ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నాను, అలోపతికి వెళ్ళట్లేదు. సో ఇవన్నీ న్యాచురల్ గా నాకు నేనుగా నేను మంచిగా అయిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను ఎలా నేను ఏ రోజు ఎట్లా చెప్తాను చాలా ప్రాక్టికల్ గా. సో ఈ రోజు అయితే మనం తెలుసుకోబోతున్నాము చక్కగా రాశులు. 2024 ఉగాది నుంచి మనం అన్ని రాశుల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు మాత్రం మకర రాశి గురించి తెలుసుకుందాం. ఆలోపు అక్కడ కావ్యశ్రీ పక్కన ఉన్న కోర్సుల గురించి షార్ట్ గా వేదిక్ న్యూమరాలజీ ఏప్రిల్ 28 మీ జీవితానికి ఒక అద్భుతమైన మలుపు. మీరు కోటీశ్వర్లు కావాలంటే నేను అయినా కాబట్టి నేను చెప్తున్నా. సో ఇది నేను గ్యారంటీ ఇవ్వాలని, ఇది వస్తువు కాదు, ఇది నాలెడ్జ్, టాలెంట్. మీరు తప్పకుండా కోటీశ్వర్లు కావాలనే కళ ఉంటే న్యూమరాలజీ నేర్చుకొని దాంట్లో ప్రయత్నం చేయండి, అవుతారు ఖచ్చితంగా. సో ప్రైస్ డీటెయిల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూమరాలజీ కోర్స్ ఫీజు 1,59,999 ఇండియన్స్ కి, అదే ఎన్ఆర్ఐస్ కి 1,60,999. సో దాంట్లో పామిస్ట్రీ కోర్స్ కూడా ఉంటది. అది ఇండియన్స్ కి 51,999 ఇండియన్స్ కి, అది ఎన్ఆర్ఐస్ కి 1,11,939. అది ఎన్ఆర్ఐ అన్ని కూడా మళ్ళీ ఆన్లైన్ లో దొరుకుతాయి, డైరెక్ట్ క్లాస్ లో కూడా దొరుకుతాయి. డైరెక్ట్ క్లాస్ ఒకటే ఉంటుంది 2 నెలలకు ఒకసారి, ఆన్లైన్ లో ప్రతి నెల 10 గంటలు ఉంటుంది. అది ఒకటేసారి ఆదివారంతో తీసుకోవచ్చు, లేదంటే రోజు 45 నిమిషాలు తీసుకోవచ్చు. ఓకేనా? అలానే మే 1 నుంచి మీకు మళ్ళీ యోగా కోర్సులు, మనీ పవర్ మాస్టర్ క్లాస్ యోగా కోర్సెస్ 51,999. ఫారిన్ వాళ్ళకి 1,11,939. చాలా ఇంపార్టెంట్. మీ ఇన్నర్ నేను ఇన్ని లక్షల కోట్లు సంపాదించిన ఆరోగ్యం లేదనుకోండి, నేను ఏం సంతోషంగా ఉండలేను. అదే నేను తెలుసుకున్నాను, నేను చాలా రియలైజ్ అయ్యాను. అంటే నా దగ్గర ఆరోగ్యం ఉన్నప్పుడు డబ్బు లేదు, డబ్బు వచ్చినప్పుడు ఆరోగ్యం లేదు. ఈ రెండు నేను ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను. ఎందుకంటే ఈ రెండు నేను అనుభవించిన నేను. ఆరోగ్యం ఉన్నప్పుడు డబ్బు లేదు, డబ్బు ఉన్నప్పుడు ఆరోగ్యం లేదు. సో ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలని ఖచ్చితంగా చెప్తాను మీకు. రెమెడీస్ కూడా చెప్తాను నేను. యోగా కోర్స్ చాలా ఇంపార్టెంట్. జలప్లవన యోగా కూడా నేర్పుతాం, నీటి పైన ఎలా తేలాలి అని కూడా. లాస్ట్ టైం 25 మంది నేర్చుకుంటే దాంట్లో 10 మంది చేశారు. చాలా 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా నీటి పైన తెలియదు. ప్రాక్టికల్ గా నేను చేసి చూపిస్తాను. నేను ప్రాక్టికల్ వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్ లో. జలప్లవన యోగా, భావపనం ఉంటుంది వచ్చేస్తాయి. అదేవిధంగా మనీ పవర్ మాస్టర్ క్లాస్. ఈ ప్రపంచంలో ఏది ఉన్నా లేకున్నా డబ్బు లేకపోతే మీకు విలువ ఉండదు. ఈవెన్ మీ భార్య కూడా ఇష్టపడదు, లవ్ చేయదు, ఏమి ఇవ్వదు, పెట్టలేదు అంతే. ఎందుకంటే డబ్బు సంపాదించండి. సో అందుకోసం మనీ పవర్ మాస్టర్ క్లాస్. డబ్బుని ఎలా సంపాదించాలి అది కూడా మెల్లి కాదు, ఫాస్ట్ గా నాలాగా
నెలకు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, ఒక రోజులో 30 లక్షలు, ఇట్లా ఎట్లా సంపాదించాలి టెక్నిక్స్ ఏంటి ఈ మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో మీకు చెప్పడం జరుగుతుంది. అది భారతీయులకు 52,999, విదేశీయులకు 1,11,999. ఇవన్నీ కూడా మే 1 నుంచి అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి. సో మే 1 న్యూమరాలజీ, మే 10వ తారీఖు పామిస్ట్రీ, మే 19వ తారీఖు ఏమో మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్, ఉదయం ఏమో యోగా క్లాసెస్. ఇది రెగ్యులర్ గా ఉంటాయి ఇవన్నీ. త్వరలోనే గ్రాఫాలజీ, తర్వాత వాస్తు, ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా వస్తాయి. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం మనం. కానీ ఒకసారి స్టిక్కర్స్ గురించి కూడా ఒకసారి చెప్తాను. సో స్టిక్కర్స్ కూడా అన్ని మన దగ్గర ఆఫీస్ లో అవైలబుల్ ఉంటాయి. సో ఇవన్నీ మీకు తెలుసు, ఆల్రెడీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లక్కీ వెహికల్ నంబర్ కి, ఇది హోమ్ నంబర్ కి, తర్వాత ఇది కూడా హోమ్, ఇది బీరువాకి, క్యాష్ కౌంటర్ కి, తర్వాత ఇది బాగా ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ బ్రహ్మాస్త్రం 46. సో ఇది కూడా ఉత్తర దిశలో ఉన్న మెయిన్ డోర్ కి, ఇవి మ్యాజిక్ స్టిక్కర్స్. ఇవి మనకి మ్యాజిక్ బార్డర్ కి, ఇది కింద పెట్టాలి బార్డర్ కి, ఇదేమో పైన క్యాప్ పెట్టాలి. సో తర్వాత ఇదేమో వాటర్ బాటిల్ వశీకరణ మంత్రం లాగా బాగా పనిచేస్తాం అంటే ఇది. సో ఇది లోషో గీడు, సూర్య యంత్రము, ఇవన్నీ మ్యాజిక్ బాటిల్ పెడితే మీ లైఫ్ లో నిజంగానే మ్యాజిక్ వస్తుంది. ఎందుకంటే నేను 2 years నుంచి మ్యాజిక్ బాటిల్ వాడుతున్నాను. 2 years నుంచి వాడుతున్నాను నేను. సో దాదాపుగా ఈ మ్యాజిక్ బాటిల్ వచ్చిన తర్వాత నా గ్రోత్ జెట్ స్పీడ్ లో వెళ్ళిపోయింది. అంతకుముందు న్యూమరాలజిస్ట్, నేను యోగా గురునే, ఐడియా అన్ని ఉన్నాయి, కానీ ఇన్ని లక్షల కోట్లు అయితే రాలేవు. ఈ వాడిన తర్వాత ఇది అంటారు కదా ఋషీశ్వర దగ్గర ఇట్లా నీళ్ళు ఎట్టినట్టు, ఇది చాలా పవర్ఫుల్ అనమాట. ఇది మంచిగా వర్ణాస్త్రం లాగా. సో ఈ స్టిక్కర్స్ అన్ని మనకి ఆఫీస్ లోనే అవైలబుల్ ఉంటాయి. నో కొరియర్ సర్వీస్. 999 కి 999 కి స్టిక్కర్స్. మనకు 1000 రూపాయల్లో దొరుకుతాయి. లక్కీ రింగ్స్ కూడా ఉంటాయి. లక్కీ రింగ్స్ 699 లో దొరుకుతాయి. అన్ని సైజులు ఉన్నాయి. ఈ మే 1వ తారీఖు యోగ కాలం, అంటే బుధవారం వస్తుంది కాబట్టి 1వ తారీఖు పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. సో మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. అది మీకు పాదాల గురించి తెలియదు అంటే మీ పేరు బో గాని, జా గాని, జీ గాని. సో జాను ఇట్లా, భోజయ్య ఇట్లా ఉంటుంది కదా, జింత ఇట్లా ఉంటుంది. శ్రవణ నక్షత్రం 4 పాదాలు. జూ, జే, జో, కా. ధనిష్ట 1, 2 పాదాలు. గా, గి. గా మీద గంగా, గిరిదారు ఇవంతా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మకర రాశికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకి ఆదాయం ఎట్లుందో చూస్తున్నాం ఈ సంవత్సరం. ఆదాయం 14 ఉందండి. అసలు ఇప్పుడు ఈ 12 రాష్ట్రాల్లో 14 ఉన్నది ఒక్కదానికి. మళ్ళీ కుంభరాశి కూడా ఉంటుంది. అదేవిధంగా వ్యయం అంటే మళ్ళీ 14. ఎంత వస్తే అంత ఖర్చు. ఇంకా మంచిగా ఉంటుంది. బండు కొంటారు, కాళ్ళు కొంటారు, ఇంకా అన్ని కొంటారు. ఇక రాజు పూజ 3 అంటే 3 పొగుడుతారు, ఒక్కరు అవమానిస్తారు. ఇదైతే బాగానే ఉంది. సో ఇదైతే బాగుంది. అయితే ఏప్రిల్ 25వ తారీఖు వాళ్ళకి అర్ధాష్టమంలో గురువు ఉంటాడు కాబట్టి 20 తర్వాత పంచమంలోకి వెళ్తారు, 5లోకి వెళ్తారు. ఈ శని ఈ సంవత్సరం అంతా 2వ ఇంట్లో ఉంటారు. అయితే మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అంతా బాగానే ఉంది, కానీ అన్ని పనులని లేటుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా, మీ భార్యతో మీరు చక్కగా ఉండండి, ప్రేమతో ఉండండి, అనురాగంగా ఉండండి, ఆప్యాయతో ఉండండి, ఆమె ఆరోగ్యంగా ఉండి చూసుకోండి. భార్యతో విరోధం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకి కాదు, ప్రతిరోజు ఏ రాశి వారికైనా ఏదైనా బదులైనా కుయ్యమంట కయ్యమంటారు, కయ్యమంట కీయమంటారు అనేది ఒక టాపిక్ ఉంది, కానీ ఇలాగైతే ఇంకెక్కువ ఉంది. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండి ఎవరితో ఉండాలి అంటే ప్రపంచంలో అత్యంత మిత్రురాలు, థిక్కెస్ట్ ఫ్రెండ్ మీ వైఫే, థిక్కెస్ట్ ఎనిమి కూడా మీ వైఫే అంటారు గురుగారు. అలాంటిదే లేదు, అనుభవంతో చెప్తున్నాను. సో అందుకు మీ ఫ్రెండ్ ఎవరు థిక్కెస్ట్? మీ భార్య. మీ శత్రువు ఎవరు? మీ భార్య. ఎందుకంటే ఆమెనే కదా అన్ని మీరు చేసేది. అందుకోసమే ఆమెతో ఎలా ఉన్నదో నువ్వు మైండ్ సెట్ చేంజ్ చేసుకో, వీళ్ళతో బాగుంటుంది. తర్వాత ఎవరికైతే వివాహాలు కాలేవో వాళ్ళకి సంవత్సరం వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వివాహమైన వాళ్ళకి ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు చాలా మంచిగా ఉంది. సరే, నెక్స్ట్ మనకి వ్యవసాయదారులకు కూడా చాలా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం కూడా. తర్వాత ఈ పిల్లలు ఏదైతే చదువులో మంచి ర్యాంకులు పొందాలనుకుంటున్నారు కదా, తప్పకుండా డెఫినెట్ గా మీరు మీ కష్టానికి మీరు పడ్డ హార్డ్ వర్క్ కి రాత్రి పగలు పిల్లలు చదువుతుంటారు కదా, చాలా హార్డ్ వర్క్ చేశారు. మీకు మీ హార్డ్ వర్క్ తగ్గట్టుగా మీకు ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా, సందేహం లేదు. కానీ ఒకటి వాహన విషయాల్లో కానీ ఇవన్నీ విషయాల్లో కొన్ని రిపేర్లు అయ్యే అవకాశం ఉంది. ముందే జాగ్రత్తగా చూసుకొని అవన్నీ కూడా కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం సాధిస్తారు. మీరు తప్పకుండా అఖండ విజయాలు సాధిస్తారు, శత్రువులపైన విజయం సాధిస్తారు. కానీ ఒక్కటే మైనస్ ఏంటిదంటే ఈ సంవత్సరం మీరు మీ భార్యతో ఈ రాశి వాళ్ళే కాదు,
ఏ రాశి వాళ్ళైనా సరే కొంచెం అడ్జస్ట్మెంట్ మెంటాలిటీతో భార్యాభర్తలు ఉంటే చాలా మంచిది. అయితే ఇంత బాగా చెప్పినా ఇవన్నీ చేసినా అయ్యో మాకు ఇవన్నీ ఏం లేవు అంటే తప్పకుండా మీ నేములో కానీ, మీ మొబైల్ నెంబర్లో కానీ, మీ వెహికల్ నెంబర్లో కానీ, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో కానీ, మీ మ్యారేజ్ డేట్లో కానీ దాంట్లో ఒక నెగిటివ్ ఉండి ఉంటుంది నాకు తెలిసి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత బాగా ఉన్నప్పుడు అదే నాకు ఎందుకు బాగా జరుగుతలేదు అని మనసుకు వస్తుంది కదా. అవును. ఏదో ఒక లోపం ఉండకుండా ఇవన్నీ ఉండదు. దేవుడు అలా ఊరికే సృష్టించడు, ఏదో ఒక లోపంతో సృష్టిస్తాడు. దాన్ని సరి చేసుకోవాలి మనం మానవ మేధస్సుతో, మనం ఈ ఐడియాస్తో, గురు పరంపరతో వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి. జీవితంలో ఈ రోజు మీరు ఆనందంగా ఉన్నారు కదా, రేపు ఉండలేదు. ఇది ఆనందం పర్మనెంట్ ఏం కాదు. ఈరోజు కష్టాలు ఉన్నాయి కదా, ఎప్పుడైతే ఈ కష్టాలతో బాధపడుతుంటారు కదా, ఇది రేపు ఉండవు. వీళ్ళు ఏం చేసుకుంటారంటే చాలా మంది ఈ రోజు కష్టం ఉందని చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. ఏదో కిరోసిన్ కొట్టుకొని అంటేసుకుంటారు, లేదా ఈడ ఉసిరి తాగలేక అటు దుంచారు, లేకపోతే రైల్వే స్టేషన్ పోతారు. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒకటి సంఘటన జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. గీతాంజలి అమ్మాయి, ఆమెకి ఇల్లు వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆమెను ట్రోల్ చేసే వాటిలో పోయి ట్రైన్ కింద పడిపోయింది. ఇదంతా ఆవేశమే కదా. ఆలోచించండి, మీరు ఆవేశంగా తీసుకున్న నిర్ణయాలు చాలా బాధాకరం జరుగుతాయి. ఎందుకంటే నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నీ భర్త, నీ ఫ్యామిలీ, నువ్వు వెళ్ళిపోయారనుకో వాళ్ళు రోడ్డు మీద పడతారు. వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా మరి ఎలా ఆలోచించాలి. ఆలోచించాలి కదా. Yes. అందుకోసం సమస్య ఎవ్వరు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు, చాలా పెద్ద. ఎంత అవమానం, ఎన్ని అవమానాలైనా సరే ప్రాణానికి మించిన గొప్ప బోధనకి ఏమి లేదు ప్రపంచంలో. సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకోసమే చచ్చి సాధించేయగలను మా అమ్మ అంటుంది. బ్రతికి సాధించండి అంటాను. అందుకోసమే ఇలాంటి ఆవేశాలకు వెళ్ళకుండా చాలా ప్రశాంతంగా ఆలోచించండి. మనిషికి రాకపోతే రోగాలు ఏమైనా మానలకు వస్తాయని ఒక సినిమాలో ఉంటుంది, వాడికి కూడా వస్తాయనుకోండి. కానీ ఇది వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్తేనే చాలా మంచిది. థ్యాంక్ యూ. తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీ నూతన గృహ ప్రవేశాలు చేసుకోవాలి, మంచి కార్లు తీసుకోవాలి, మీ పిల్లలకు పెళ్లి చేయాలి, మీరు చాలా మంచిగా సెటిల్మెంట్ కావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. గోల్డెన్ టైం స్టార్ట్ అనండి, వినండి, కనండి, అనుభవించండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. సో లైక్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయండి. సో తప్పకుండా నాకు తెలిసి ఈసారి ఈ వీడియోకు 1000 లైక్లు ఇవ్వాలి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ.